ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్ట్ 29. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. మొన్న ఫ్రైడే మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా 3%, 4% డౌన్ అయినాయి. దానికి రీజన్ వచ్చి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జాక్సన్ హోల్ సింపోజియంలో మాట్లాడారు. మార్కెట్స్ అన్నీ కూడా దానికి నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఇంకా రిసెషన్ ఉంది అనేది చెప్పారు వాళ్ళు. సో మార్కెట్స్ అన్నీ కూడా ఆప్టిమిస్టిక్ అలా పెసిమిస్టిక్ అయినాయి. సో ఓవరాల్గా ట్రెండ్ రివర్సల్కి నిన్న శుక్రవారం బీజం పడింది. సో ఒకసారిగా మార్కెట్స్ అన్నీ కూడా కుప్పకూలాయి. సో దాని ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద కూడా సోమవారం వచ్చింది. ఇవాళ ఆల్రెడీ 1.4% డౌన్ అయింది. 246 పాయింట్లు నిఫ్టీ నష్టపోయింది. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 17,188 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి పొద్దున్నే 9:20 కల్లా 17,166 దగ్గర లో వచ్చేసింది. ఇక అదే లో దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. ఇది 17,380 దాకా హైయింగ్ వచ్చింది. ఆ తర్వాత 17,312 దగ్గర క్లోజ్ అయింది. ఇది దాదాపు 246 పాయింట్లు నష్టంతో ముగిసింది. 1.4% డౌన్ అయింది. ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే, లాస్ట్ టైము నిఫ్టీ వచ్చి ఇదే టైంలో ఇదే రేంజ్లో డౌన్ వచ్చింది. మళ్ళీ ఎమ్మటే 1 వీక్లో మళ్ళీ రివర్సల్ వచ్చింది. కానీ ఇక్కడ నిఫ్టీ అనేది ఇక్కడైతే డే చార్ట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి, వీక్లీ చార్ట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా స్టాక్స్ కూడా డౌన్ అయినాయి. కాబట్టి ఓవరాల్గా వీక్నెస్ అనేది మనకి కనపడుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెల్ అండ్ రైజ్ మోడ్లోకి రావాలి. అంటే ఎవ్రీ హైలో సెల్లింగ్ చేసుకోవాలి. సో మార్కెట్స్ రేంజ్ మనం చూసుకుంటే ఇప్పుడు 17,800 రేంజ్ అనేది టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు 17,500 అనేది రెసిస్టెన్స్ వచ్చింది. సో ఈ లో కనుక మళ్ళీ బ్రేక్ అయిందంటే 17,166 కనుక బ్రేక్ అయిందంటే, లాస్ట్ టైం ఇదే లో సపోర్ట్ చేసింది. ఈ లో బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది 17,000 నుంచి 16,900 ఆ రేంజ్లోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. సో కేర్ఫుల్గా ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీక్ అనేది ఫైనల్ వీక్. ఈ లో కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ నిఫ్టీ అనేది కింద లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు హోల్డింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ హెడ్జింగ్స్ కానీ ప్లాన్ చేసుకోవాల్సిన టైము. సో ఇది కనుక 17,312 నుంచి 500 మధ్యలో ఉంటే రేంజ్లో ఉన్నట్టు. ఇది 17,166 లో కనుక మళ్ళీ రేపు కనుక ఇది బ్రేక్ టేక్ ఆఫ్ అయిందంటే డౌన్, ఇక డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. సో ఏదైనా ఇది ఇవాళ క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్లోజింగ్. 17,300 అనేది ఇంపార్టెంట్. రేపు ఈ 17,300 ఎబో కనుక క్లోజ్ అయితేనే ఏదైనా ఫర్దర్గా పుల్ బ్యాక్ అనేది మనకు కనపడుతుంది. రేపు ఇది దిగువ కనుక క్లోజ్ అయిందంటే ఎల్లుండి టు హాలిడే, మళ్ళీ ఫ్రైడే సాటర్డే మళ్ళీ మనకి సెల్లింగ్ జోన్లోకి వస్తాయి. సో రేపు కనుక అబోవ్ 300 అబోవ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకి పాజిటివ్ సైడ్. సో రేపు కనుక ఓపెనింగ్ అబోవ్ 300 ఓపెనింగ్ అయితే బయింగ్ తీసుకోండి. ఇది 17,200 నుంచి 250 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే 17,350 నుంచి 400 వచ్చినప్పుడు సెల్లింగ్ జోన్లో ఉంది. సో ఇది రేంజ్. ఎనీథింగ్ 17,500 బ్రేక్ అయినా, కింద లెవెల్లో 17,150 బ్రేక్ అయినా రేంజ్ నెక్స్ట్ రేంజ్కి వస్తుంది. ప్రెజెంట్ రేంజ్ అయితే ఈ రెండింటి రేంజ్లోనే ఉంది మార్కెట్. సో ఇది నిఫ్టీ మీద ట్రేడింగ్ సిస్టమ్. 17,300 పుట్ ఆప్షన్ మేము బైకాల్ ఇచ్చాం. 100 రూపీస్ ఉంది, ఇప్పుడు బయింగ్ చేసుకోండి. 17,300 టార్గెట్ వచ్చి 180, 190 ఉంది. స్టాప్ లాస్ వచ్చి 45 ఉంది. అలాగే నిఫ్టీ ఫ్యూచర్స్ సెల్ చేయాలంటే రేపు పొద్దున 17,380 నుంచి 450 మధ్యలో సెల్లింగ్ చేయండి. 17,550 స్టాప్ లాస్, టార్గెట్ వచ్చి 17,160, 150 టార్గెట్. సో ఇది నిఫ్టీ మీద ఎనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే
ఇది దాదాపు 710 పాయింట్లు డౌన్ అయింది, 1.82% డౌన్ అయింది. ఓపెనింగ్ వచ్చి 38,111 దగ్గర ఓపెన్ అయింది. లో అదే ఇమ్మీడియట్గా 37,943 దగ్గర లో వచ్చింది. ఇగో ఇది 9:18 కల్లా 9 గంటల 18 నిమిషాలు మార్కెట్ ఓపెన్ అయిన 3 నిమిషాల్లోనే లో వచ్చింది. అక్కడి నుంచి కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ 38,372 ఇదే రేంజ్లో మళ్ళీ 38,169కి వచ్చి ఈ 200 పాయింట్ రేంజ్లోనే మొత్తం డే అంతా గడిచింది. అంటే ఏంటి అంటే సెల్లింగ్ విపరీతంగా రాలేదు, అడ్డుకట్టేశారు బయర్స్. అలాగే అప్ సైడ్ కూడా లిమిట్ అయింది సెల్లింగ్ ప్రెషర్ మధ్యలో. సో ఇది ఇప్పుడు రేంజ్ లెవెల్లో మారింది. ఇప్పుడు ఇది 38,400 అబవ్ హై ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. 38,400 అబవ్ ఉన్నప్పుడు మాత్రమే మనం బయింగ్ సైడ్ తీసుకోవాలి. అలాగే ఇది ఇప్పుడు 38,000 నుంచి 38,400 మధ్యలో ఉంది. సో ఈ రేంజ్ రేపు బ్రేక్ అయితేనే మనకి బయింగ్ సైడ్. అప్పుడు మళ్ళీ 38,400 నుంచి 800 మధ్యలో రేంజ్ ఉంటుంది. లేదంటే ఇది సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు. సో 38,400 ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ వచ్చి 38,276 క్లోజింగ్ అయింది. రేపు ఏదైనా 400-450 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 650 స్టాప్ లాస్. టార్గెట్స్ వచ్చి 38,200 నుంచి 38,000 వచ్చే అవకాశం ఉంది. అలాగే 38,400 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. తర్వాత ఇది ఈలో కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ లెవెల్కి ఇంకా వెళ్ళిపోతుంది. ఈ మార్కెట్ 39,000 వచ్చే అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. సో సెల్లింగ్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ లెవెల్స్ వాచ్ చేయండి. ఈ డౌన్ కనుక కట్ అయిందంటే లాస్ట్ టైం కూడా ఇదే రేంజ్లో వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, 39,700 దాకా వెళ్ళింది. మొన్న లో వచ్చి 38,000 లో సపోర్ట్ తీసుకొని 39,700 వెళ్ళింది. ఈ ఎక్స్పైరీ క్లోజింగ్ అప్పుడు 25వ తారీఖు అలా. ఇప్పుడు మళ్ళీ కనుక ఇది 38,000 కనుక కట్ అయిందంటే ఇది ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ మీద రేపు సెల్లింగ్ సైడ్ స్ట్రాటజీ చేసుకోవచ్చు. 38,400 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ సెల్లింగ్ చేయాలంటే 38,400 నుంచి 500 మధ్యలో సెల్లింగ్ చేయండి. 650 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 38,100 నుంచి 38,000 వరకు టార్గెట్ ఉంది. అలాగే సెన్సెక్స్ వ్యూ చూసుకుంటే సెన్సెక్స్ 861 పాయింట్లు డౌన్ అయింది, 1.46%. మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 57,367 దగ్గర ఓపెన్ అయింది. ఇది ఎమ్మటే లో వచ్చింది, 57,367 లో వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని 58,208 దాకా వచ్చింది. ఫైనల్గా క్లోజింగ్ వచ్చి 57,972 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు మొన్న 60,000 టచ్ అయింది. అక్కడి నుంచి 2,000 పాయింట్లు డౌన్ అయింది. సో సెన్సెక్స్ కూడా కొంచెం నెగిటివ్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఇవాళ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూసుకుంటే ఈ మారుతి మొన్నటి నుంచి బైకాల్ ఇచ్చాం, ఇది 1.3% పెరిగింది. ఇవాళ ప్రధానమంత్రి మారుతి సుజుకి షోరూమ్ని ఇది ప్లాంట్ని ఓపెన్ చేస్తున్నారు, అందువల్ల ఇది మంచి పాజిటివ్గానే ఉంది. అలాగే ఏషియన్ పెయింట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఏషియన్ పెయింట్ బాగా నిలబడింది. ఇది 43.61% పెరిగింది. అలాగే నెస్లే 0.54% పెరిగింది. ఐటీసీ 0.24%. అలాగే M&M 0.23%. ఆల్ మోటార్ కంపెనీస్ అన్నీ కూడా ఆటోమొబైల్ కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే అత్యధికంగా నష్టపోయినవి ఐటీ కంపెనీస్. టెక్ మహీంద్రా 4.6%, ఇన్ఫోసిస్ 3.9%, విప్రో 3%, హెచ్సిఎల్ టెక్ 2.98%, టీసీఎస్ 2.73% దాదాపు నష్టపోయినాయి. కోటక్ బ్యాంక్ 2.6% తగ్గింది. సో ఓవరాల్గా మొత్తం ఇండెక్స్ మీద చూస్తే బాగా ఐటీ కంపెనీస్ బాగా నష్టపోయాయి. సో ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్కి ఆలోచించవచ్చు. సో ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్తే.